టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇటీవల జరిగిన రెండో టెస్టు కేవలం 5.5 టెస్టుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 107 ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం వచ్చింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓవర్ల పరంగా చూస్తే అత్యంత త్వరగా ముగిసిన టెస్టు మ్యాచ్గా న్యూలాండ్స్ టెస్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ఫలితంగా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. అయితే పిచ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ చేయడానికి న్యూలాండ్స్ పిచ్ అనుకూలంగా లేదని, అది ప్రమాదకరంగా ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు సైతం విమర్శించారు. ఈ నేపథ్యంలో విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన న్యూలాండ్స్ పిచ్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రేటింగ్ ఇచ్చింది. అసంతృప్తికర పిచ్ అనే రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. సాధారణంగా ఏ పిచ్కైనా 5 ఏళ్ల కాలంలో 6 డీమెరిట్ పాయింట్లు వస్తే ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా ఐసీసీ నిషేధం విధిస్తోంది. అయితే న్యూలాండ్స్ పిచ్పై బ్యాటింగ్ చేయటం బ్యాటర్లకు చాలా కష్టమైంది. మ్యాచ్ జరిగినంతసేపు బంతి చాలా వేగంగా, కొన్నిసార్లు ప్రమాదకరంగా బౌన్స్ అయింది. మ్యాచ్ జరిగిన 107 ఓవర్ల పాటు ఇలాగే జరిగింది. దీంతో బ్యాటర్లు షాట్లు ఆడటం చాలా కష్టమైంది. చాలా మంది బ్యాటర్ల గ్లౌస్ కి బంతి తగిలింది. విపరీతమైన బౌన్స్ వల్ల చాలా వికెట్లు పడ్డాయని ఐసీసీకి సమర్పించిన నివేదికలో భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ రిఫరీ బ్రాడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా పిచ్ గురించి మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. అయితే ఇన్ని రోజులు బౌన్సీ పిచ్లే గొప్పవని, భారత్లోని స్పిన్ పిచ్లు మ్యాచ్కు అనుకూలం కాదని పేర్కొనే సేనా దేశాల మాజీలకు ఐసీసీ ఇచ్చిన రేటింగ్ ఓ చెంపపెట్టు లాంటిదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.